అయితే ఇప్పుడు శివ రీ రిలీజ్ కాబోతోంది, అది కూడా 4Kలో డాల్బీ వీటిలన్నిటిని యాడ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. ఇలాంటి సినిమాల్ని మళ్ళీ ఓటీటీకి తీసుకెళ్ళాలి అంటే ఎట్లా ఉంటుంది? సేమా లేకపోతే ఆల్రెడీ అవన్నీ రైట్స్ ఎప్పుడో అయిపోయి కాబట్టి ఇంకా అది ఏదో ఓటీటీ సన్ నెక్స్ట్ లోనో ఎక్కడో ఉన్నట్టున్నది. జెమినీకి సంబంధించిన శివ సినిమా అది. సో రిలీజ్ సినిమాస్ అన్ని ఆల్రెడీ ఎప్పుడో ఓటీటీస్లో ఉన్నాయి కాబట్టి దానికి ఏమి మళ్ళీ కొత్తగా మనం ఓటీటీకి తీసుకెళ్లాల్సిన అవసరం అనమాట. అది తెలుగు ఓటీటీలు తక్కువగా ఉండడానికి ఏంటి కారణం? అంటే ఒక పెద్ద ఓటీటీ అంటే ఆహా ఇట్లా వినిపిస్తూ ఉంటుంది, ఎక్కువగా మనం ఆ బయట ఓటీటీల పైన ఆధారపడాల్సి వస్తుంది. ఎందుకని? దెర్ ఆర్ సెవరల్ ల్యాక్ ఆఫ్ రీజన్స్ యూనో. ఎందువలన అంటే ఇప్పుడు మన తెలుగు ఓటీటీస్ అంటే ఓన్లీ ఆహా, ఈటీవీ, విన్ ఉంది. అండ్ బైట్ బి ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ లేదా ద వే దే రన్ ది అడ్మినిస్ట్రేషన్. అండ్ మోర్ ఓవర్ ఓటీటీ అంటే అండి, ఇప్పుడు మీరు చూస్తే మన తెలుగు ఓటీటీల్లో కంటే మీకు అదే మలయాళంలోకి వెళ్ళినా కన్నడలోకి వెళ్ళినా వాళ్ళకి కూడా లోకల్ ఓటీటీస్ ఉన్నాయి. ఓకే, ఆ లోకల్ ఓటీటీస్లో పెద్ద కాస్టింగ్ ఫిలిమ్స్ కూడా తీసుకుంటున్నారు. ఎందుకు ఇస్తున్నారు? ఇది మన దగ్గరది కాబట్టి అని చెప్పి వాళ్ళు ఆ ప్రైస్కి వాళ్ళు సాటిస్ఫై అయ్యి పెద్ద ప్రొడక్షన్స్ కూడా ఇచ్చేస్తున్నారు. కానీ మనం మాత్రం ఓన్లీ నాకు అమెజాన్, నెట్ఫ్లిక్స్, జియో స్టార్, జీ ఇయే నాకు ఛానల్స్. అది మనకు మనమే కరప్ట్ చేసాం. మనం లోకల్ వాటిని ఎప్పుడు ఎంకరేజ్ చెయ్యం. అదే కదా మీరు చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, బ్రాండ్ అంతే. అదే ఆహాకి, ఈటీవీ విన్కి మనం మంచి కంటెంట్స్ ఇచ్చి అండ్ ప్యారలల్ అండి ప్రొడక్షన్ హౌస్ కూడా మైట్ బి అమెజాన్ ఇచ్చే మనీ ఈటీవీ విన్ ఇవ్వలేకపోవచ్చు. ఓకే, నెట్ఫ్లిక్స్ ఇచ్చే మనీ ఆహా ఇవ్వలేకపోవచ్చు కదా. ఆ పెద్ద కాస్టింగ్ వదిలేయండి, చిన్న కాస్టింగ్ బాగున్న కంటెంట్స్ ఉన్నాయి చూసారా, అట్లీస్ట్ వాటిని ఆహాను ఈటీవీ విన్ వెళ్ళకుండా వేరే ఓటీటీస్కి వెళ్తే అప్పుడు ఇక్కడ లోకల్గా ఉండే తెలుగైట్స్ కానీ లేకపోతే మన వాళ్ళందరూ కూడా మంచి కంటెంట్స్ని తీసుకోగలుగుతారు. ఇప్పుడు వస్తున్నాయి కానీ ఏం కంటెంట్స్ బాగుంటున్నాయి, ఎలా తీసుకుంటున్నారా బాబు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడున్న ఈ ఓటీటీ పోటీల్ని తట్టుకొని మీ ప్రొడక్షన్ ఎలా తట్టుకోగలుగుతుంది? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? ఇన్ని సినిమాలు రిలీజ్ చేశారు మీరు, ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? బేసిక్ సింపుల్ థింగ్ అండి, కాంపిటీషన్ నాకైతే లేదు టచ్ వుడ్. ఎందుకంటే నాలాంటి వెండర్స్ అందరూ కాస్టింగ్ ఉన్న సినిమాలు ఓకేనా, మంచి ప్రొడక్షన్ హౌస్, మంచి కంటెంట్స్నే తీసుకుంటారు. నేనేంటి, నాకు కాస్టింగ్ అవసరంలా, టెక్నికల్ క్వాలిటీ బాగుంటే చాలు. ప్రొడ్యూసర్ అనేవాళ్ళు సినిమా చేసి అటక మీద పెట్టుకోకుండా ఏదో ఒక ఓటీటీ యాప్లో ఉంది చూసుకునేటట్టు ఆ బ్రిడ్జ్ మనకు నాది. ఓకే, కాబట్టి దాంట్లో నాకు కాంపిటీషన్ ఉండదు. ప్రాబ్లమ్స్ అంటారా, ప్రొడ్యూసర్స్ సినిమా ఇచ్చినప్పుడు మనము ఇది బాగుంటే ఇంత వస్తుందండి ఇదంటే అని మనం చెప్తాం. ఎట్లయితే థియేటర్లో రిలీజ్ చేసినప్పుడు ఈ 2 రోజులు ఆడితే ఇన్ని సీట్స్ ఫిల్ అవుతాయి, ఇన్ని డబ్బులు వస్తాయి అని డిస్ట్రిబ్యూటర్ చెప్తారో, మనం కూడా రెవెన్యూస్ ఎట్లా వస్తాయి అన్నదానికి దానికి ఇంత పే అవుతుంది కాబట్టి ఇంతమంది చూస్తే ఇంత క్యాల్కులేట్ చేసుకుని మనం చెప్తాం అనమాట. వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, బాగా వచ్చినప్పుడు కూడా రూపాయి మనకి ఎవరు ఇది కాదు ఇదంతా. రానప్పుడు మీరు అంత చెప్పారు కదా ఇది కదా అంటే ఓటీటీ నాది కాదు కదా. అండ్ ఇంకోటి కంటెంట్లో ఉండాలి కదా, సమ్ అండర్స్టాండ్ సమ్ డోంట్ అండర్స్టాండ్. రకరకాల సెటిల్మెంట్లు జరుగుతాయి, రకరకాలుగా సిట్టింగ్స్ పెడతారు, రకరకాలుగా టార్గెట్ చేస్తారు. బట్ వెన్ ఐఎమ్ వెరీ క్లియర్ అండ్ క్లీన్, నేను డాక్యుమెంట్లో ఏదైతే ఇస్తానో అగ్రిమెంట్లో దాని మీద నేను నిలబడి ఉంటాను. సో అప్పుడు దానివల్ల మనల్ని ఎవరు ఎఫెక్ట్ చేసేది ఏముండదు. ఇప్పటి వరకు మీరు రిలీజ్ చేసిన వాటిల్లో కంటెంట్లో దమ్మున్నది అని మీకు బాగా నచ్చింది మీ పర్సనల్గా? అంటే చాలా సినిమాలు ఉన్నాయి. రీసెంట్గా మేము చేసింది రామం రాఘవం, ఓకే, ధనరాజ్ గారిది. ఓకే, సో అది చాలా బాగా వెళ్తుంది అన్నమాట. చాలా బాగా వెళ్తుంది అసలు, వెరీ రీసెంట్గా. ఓకే, ధనరాజ్ గారు. ఓకే ఓకే, అంటే చిన్న ఒక ఆర్టిస్ట్గా ఆయన వచ్చి జబర్దస్త్ నుంచి వచ్చి ఈ రోజున ఓటీటీలో మీరు చెప్పే వరకు స్థాయికి ఎదిగారంటే నిజంగా ఆల్రెడీ వాళ్ళు ఎస్టాబ్లిష్డ్. అదృష్టం ఏంటంటే ధనరాజ్ గారు నమ్మి మాకు ఇవ్వడం, ఆ కంటెంట్ని ఓటీటీలో నేను ప్రమోట్ చేయడం అనేది. ఇంకొక కంటెంట్ వచ్చి వెరీ రీసెంట్గా లాస్ట్ వీక్ రిలీజ్ చేసాం, బ్రహ్మవరంలో బ్రహ్మవరం పిఎస్ అని చెప్పి సీజన్ పోలీస్ బ్రహ్మవరంలో పోలీస్ స్టేషన్. ఎస్ రైట్. పాపం ఆమె యాక్టరు, ప్రొడ్యూసరు, యుఎస్ లో ఉంటారు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, చాలా అంటే చాలా స్ట్రగుల్స్.
ఆవిడ. సో దాన్ని మేము రీసెంట్గా రిలీజ్ చేసాం. ఆ కంటెంట్ బాగుంది. అంటే అదే చెప్తున్నానండి, ఇప్పుడు ఎట్లా అయిపోతుందంటే ఆమె అక్కడ యూఎస్లో ఉంటారు, యాక్టింగ్ మీద ప్యాషన్ ఉంది, కష్టపడి సేవ్ చేసుకుని డబ్బులు ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు మనం వెల్కమింగ్గా ఉండాలి, రైట్ పార్ట్ ఇవ్వాలి. ఎందుకురా ఇండస్ట్రీలోకి వచ్చాను అన్నట్టు ఫీల్ అవ్వకుండా ఉండాలి. ఇప్పుడు నిన్న ఒక చిన్న ఇష్యూ నడిచింది. మేము అమెజాన్ ఇకో కోసం అని చెప్పి మేము ఒక కంటెంట్ దాని స్పెసిఫికేషన్స్ అడిగాము, రిక్వైర్మెంట్స్. ఆ కంటెంట్ ఆవిడ ఆల్రెడీ లాస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు చేంజ్ చేసింది. షీ పెయిడ్ మనీ. ఈ రోజు మాకు సినిమాకి వచ్చినప్పుడు ఆ కంటెంట్ మాకు రాలేదు. మళ్ళీ రివర్స్లో పే చేసి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు. సినిమా అయిపోయిన తర్వాత ఎప్పుడైనా అండి మీకు టాటూ వేయడం చాలా ఈజీ, టాటూ చెరిపేయడం, టాటూ తీయడం చాలా ఎక్కువ టైము, ఎఫర్ట్, మనీ కూడా, పెయిన్ కూడా. ఇన్ ద సేమ్ వే సినిమా అయిపోయేంత వరకు దాన్ని డిజైన్ చేసి ఫినిష్ చేసేంత వరకు తక్కువ ఖర్చు, వెరీ లెస్ మనీ. అయిపోయిందని మళ్ళీ రీవర్క్ చేయాలంటే చాలా ఎక్కువ, పెట్టిందని డబుల్ ట్రిపుల్ అవుతుంది. ఇప్పుడు పాపం అదే అవుతుంది. ఒక లేడీ అంతలా సఫర్ అవుతుంది. ఆమె కాదు, ఎంతో మంది అలాంటి వాళ్ళు సఫర్ అవుతున్నారు. రైట్ అంటే ఇప్పుడు ఎడిటింగ్ స్టూడియోస్లో ఉన్నా, లేకపోతే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఉన్నా, లేకపోతే అసోసియేట్ డైరెక్టర్స్ టెక్నికల్గా ప్రొడ్యూసర్స్ని ఎప్పుడూ కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేస్తేనే నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూర్చొని, సరే ఇంత బడ్జెట్ ఎక్స్, నాకు X+1 బడ్జెట్ కావాలి. ఆ X+1 అంటే ఒక ₹1,00,00,000 అంటే 50 లక్షల ₹1,50,00,000 పెట్టుకోండి సార్. ఈ ₹1,50,00,000లో ₹1,00,00,000 వాడదాం. ఈ 50 లక్షలు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. ఆఫీసర్ ఎక్స్పెన్సెస్ వెళ్తాయి. సినిమా అయిపోయిన తర్వాత 50 లక్షలు తీసి ప్రమోషన్ చేద్దాం, థియేటర్కి రిలీజ్ చేద్దాం. ఇది ఎడ్యుకేట్ చేయాలి ప్రొడ్యూసర్కి. ప్రమోషన్ చేస్తే కనీసం 10 మందిలో 5-6 సినిమా చూస్తారు. ఇది అవ్వట్లేదండి. ఇప్పుడు మేము చేసిన సినిమాలు ప్రతి దాంట్లో వాళ్ళు ఎంతో బ్లీడ్ అయ్యారు, డబ్బులు ఖర్చు పెట్టి కంటెంట్ చేశారు, అన్ని చేశారు. కంటెంట్ ప్రమోట్ చేసుకునే టైంకి చేతులు కలిపి నాకేం వద్దు, నాకేం అవసరం లేదని విసుకుపోయి అటక మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి నా దగ్గర పలానా స్టోరీ ఉంది, ఇది ఓటీటీ కంటెంట్కి పనికొస్తుందా అని అడిగిన సందర్భాలు ఏమైనా? చాలా ఉంటాయండి. ఇప్పుడు నన్ను ఆబ్వియస్లీ చాలా మంది రోజు నన్ను కలుస్తారు, గైడెన్స్ తీసుకుంటారు. మేము ఇంత బడ్జెట్లో చేయాలనుకుంటున్నాం, ఈ కాస్టింగ్ చేయాలనుకుంటున్నాం అది అంటూ ఉంటారు. ఎస్, బేసికల్గా బిహైండ్ చాలా ప్రొడక్షన్ హౌసెస్కి నేను వర్క్ చేస్తాను యాజ్ ఎ ఫ్రెండ్లీ నోట్. నేమ్స్ వద్దులేను కానీ కొన్ని ప్రొడక్షన్ హౌసెస్కి కొంతమంది ఆర్టిస్ట్స్ కూడా వాళ్ళు చేసే ఎన్నుకునే స్క్రిప్ట్స్ కానీ ఇవన్నీ నాకు పంపిస్తారు. ఎక్కువగా నేను బాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్తో వర్క్ చేస్తాను. ఎందుకని అంటే ఐ బిలీవ్ ఇన్ టైమ్ లైన్స్ అండ్ డెడ్ లైన్స్ అండ్ కమిట్మెంట్. అండ్ అది కాకుండా నా మైండ్ సెట్కో లేకపోతే నేను డీల్ చేసే విధానం, నా కార్పొరేట్ అనేది నాకు బాలీవుడ్లో ఎక్కువ సెట్ అయింది. టాలీవుడ్లో ఎట్లా ఉంటుంది మరి బాలీవుడ్తో పోలిస్తే? బాలీవుడ్ టాలీవుడ్లో అదే నేను చెప్తున్నాను, ఎక్కడ ఉండే ప్రోస్ అండ్ కాన్స్ అక్కడ ఉంటాయి. టాలీవుడ్లో వర్క్ చేసినవి కూడా ఉంటాయి, నేను చేసేవి ఉన్నాయి. నేను వర్క్ చేసిన ప్రతి ప్రొడక్షన్ హౌస్ కానీ ప్రతి ప్రాజెక్ట్ కానీ నేను చాలా కంఫర్టబుల్గా వర్క్ చేయాలి. ఎందువల్లంటే నేను చాలా స్ట్రిక్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. నాకేం కావాలో నేను చెప్తాను, మీకేం కావాలో మీరు తీసుకోండి అంటాను. అది ప్రతిదీ నేను పేపర్ మీద పెడతాను. సో దానివల్ల ఫుల్ఫిల్ అవుతుంది. అయితే మొత్తానికి రాజీవ్ గారు ఇండియాలో సెటిల్ అవ్వబోతున్నారా? సెటిల్ అయిపోయినట్టేనా? పూర్తిగా సెటిల్ కాలేదు, వెళ్ళే ఛాన్స్ ఉందా మళ్ళీ బ్యాక్కి? వెళ్ళి వస్తూ ఉంటున్నాను, వెళ్ళొస్తూ ఉన్నారు. సో సెటిల్ అంటే ఇక్కడ అయ్యేదే కాదండి, బట్ స్టిల్ దేర్ ఇస్ సమ్ మోర్ టైం వెన్ ఐ గో బ్యాక్ పర్మనెంట్లీ. ఓకే, మొత్తానికి అయితే అలా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఓటీటీకి రిలీజ్కి ఏమేమైనా మీ దగ్గర మూవీస్ ఉన్నాయా, కొత్త మూవీస్? ఇప్పుడు కొత్త మూవీస్ వచ్చేసి ఒక 5 ఫిలిమ్స్ ఉన్నాయి. 5 ఫిలిమ్స్ ఉన్నాయి. పెద్దవా చిన్న బడ్జెట్? మీడియం బడ్జెట్ ఇదంతా. సో అది మా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళే, అది వెరీ సూన్ రిలీజ్ ఉంది, థియేటర్ రిలీజ్. సో వాళ్ళే అనౌన్స్ చేస్తారు. అంటిల్ ప్రొడక్షన్ కంపెనీ రిలీజ్ చేసే వరకు మేము చెప్పకూడదు. ఓకే ఓకే, మీ ప్రొడక్షన్ గురించి చెప్పండి మీ మాటల్లో. నేను ప్రొడక్షన్ చేయనండి, బేసిక్గా అసలు మేము ప్రొడక్షన్ చేయకూడదు కూడా. యాజ్ ఎ వెండర్ మేము ప్రొడక్షన్ చేయకూడదు. సో వీ ఓన్లీ గివ్ ది సజెషన్స్ అండ్ డూ ది కన్సల్టింగ్ ఫర్ ది ప్రొడక్షన్ కంపెనీ. అంతే. మీరు ఎంత బడ్జెట్లో చేస్తే మీ నెంబర్స్ ఎట్లా వెనక్కి వస్తాయి, ఎలాంటి కాస్టింగ్ పెట్టుకోవాలి, ఎలాంటి టెక్నీషియన్స్ పెట్టుకోవాలి, ఎలాంటి కంటెంట్ మేక్ చేయాలి, ఇది క్రియేటివ్ పరంగా వాళ్ళకి, అలాగే మార్కెటింగ్ ప్రమోషన్కి హెల్ప్ చేస్తామే తప్ప మేము ప్రొడక్షన్ చేయము. అది. సో టెక్నికల్గా ప్రొడక్షన్ చేయలేదు, కానీ మేము వెరీ సూన్
ఖుషి టాకీస్ అని చెప్పి డాక్టర్ రోజా భారతి అన్నమాట. ఆవిడ సీరియల్ ఆర్టిస్ట్, అట్లాగే హీరోయిన్ కూడా. ఇప్పుడు ఆవిడే ప్రొడ్యూసర్ కింద, అట్లాగే ఆవిడే హీరోయిన్ కింద ఆవిడే స్టోరీ రాశారు, సీత ప్రయాణం కృష్ణతో అని చెప్పి. ఆల్రెడీ సాంగ్స్ రిలీజ్ చేసాము, చాలా బాగా ప్రమోట్ చేసాము. ఆ సినిమాకి నేను ప్రెజెంటర్. అలాగే ఖుషి టాకీస్ ప్రొడక్షన్లో సీత ప్రయాణం కృష్ణతో వెరీ సూన్ సెప్టెంబర్లో రిలీజ్ చేయబోతున్నాం అనమాట. నిన్నే సెన్సార్ కూడా వచ్చేసింది ఆల్రెడీ. అది అమెజాన్కి, ఈటీవీ విన్కి అప్రూవ్డ్ అనమాట. సో ఈ నేను ఫస్ట్ ప్రజెంట్ చేసిన ఫిలిం ఇది ఇన్ని సంవత్సరాల తర్వాత. తెలుగులో నేను చేసిన కన్సల్టింగ్ కానీ ప్రజెంట్ చేసిన ఫిలిం. ఒక లేడీకి సపోర్ట్ ఇద్దామని చేశారా ఎట్లా? యాక్చువల్గా ఆవిడ సేమ్ అండి, 18 years నుంచి యాంకర్ కింద స్టార్ట్ చేసింది ఆవిడ లైఫ్. తర్వాత నెమ్మదిగా సీరియల్ ఆర్టిస్ట్, మొగల్ రేకులతో నుంచి అనుకుంటా ఆవిడ స్టార్ట్ చేసినప్పుడు. అది అయిపోయిన తర్వాత నెమ్మదిగా ఆవిడ సినిమాల్లోకి వచ్చారు. గుండె జారి గల్లం తేయిందులో అలీ గారి వైఫ్, అట్లాగే దూసుకెళ్తాలో 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారి వైఫ్, ఇంకా చాలా ఫిలిమ్స్, రూల్స్ రంజన్లో హైపర్ ఆది వైఫ్. అట్లాగా ఆవిడ స్టోరీస్ రాసుకుంటూ ఉన్నారు. ఆవిడకి ఒక ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉంది, దానికి కావాల్సిన చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చేస్తున్నారు. దాని మీదే సినిమాకి పెట్టే బడ్జెట్ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే ఇలా ఎప్పటి నుంచో మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఇలా డిస్కషన్ నడిచిందో సేమ్ థాట్స్. నేను ఎట్లయితే ప్రొడక్షన్ హౌసెస్ నిలబడాలి ఇది అన్నానో, ఆవిడ కూడా కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను. సో అదే టైంలో ఆ సంకల్పం అలా కుదిరింది. లాస్ట్ ఇయర్ April 4th డైరెక్టర్స్ డే రోజున మారుతి గారు, వేణు ఉదుగుల గారు, మన వీరశంకర్ గారు, ప్రసన్న కుమార్ గారు వీళ్ళందరూ క్లాప్ కొట్టారు. సో అది వెళ్ళి మధ్యప్రదేశ్లో షూట్ చేసాము. షూటింగ్ అయిపోయింది. ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ఆదిత్య సాంగ్స్ తీసుకున్నారు, మంచి మ్యూజిక్ వచ్చింది. ఫిలిం అవుట్పుట్ కూడా ఈ రోజున ఇట్స్ అ క్లీన్ వ్యూ ఫిలిం. అది ఫ్యామిలీ మొత్తం అందరితో వెళ్ళి చూసి రావచ్చు. అండ్ ఆవిడే స్టోరీ రాసుకున్నారు. ఎప్పుడైతే ఆ లైన్ చెప్పారో, ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న ఇష్యూస్ ఇవన్నీ కూడా ఆవిడ పర్సనల్ లైఫ్లో మరి ఎవరినో చూసి ఆవిడ ఇన్స్పైర్ రాశారట. సో అది యాస్టిస్ సినిమాలో అలా చాలా బాగా వచ్చింది. అంటే చాలా సంవత్సరాలతో ఒక మంచి ఫ్యామిలీ సినిమారా అనే ఫీలింగ్ వస్తుంది ఈ కంటెంట్ వల్ల. సో అది సెప్టెంబర్లో రిలీజ్ ఉంది, దసరాకి అది ఓటీటీలో. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు మంచి చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో ఏంటంటే కంటెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఓటీటీలో మనం మన సత్తా ఏంటో నిరూపించుకోవడానికి ఇప్పుడైతే బోల్డ్ అన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. న్యూ జనరేషన్కి ఆల్వేస్ వెల్కమ్. అంతే కదా సార్? అంతేనండి. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.